తాత మీరు బాపట్లేనా? బాపట్ల. ఇక్కడ 2024లో ఎవరు గెలుస్తారు? వైఎస్ నరేంద్ర వర్మ గారా లేదంటే కోన రఘుపతి గారా? నరేంద్ర వర్మ గారే గెలుస్తారు. ఎందుకు ఆయన ఎందుకు గెలవాలి? ఎందుకు గెలవాలంటే మనకు గెలవాల్సింది ఆయనే. మంచి చేస్తున్నాడా మరి? మంచి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు లోకల్లో ఆయన? లోపల అంటే ఇప్పుడే కదండి, ఇప్పుడేగా చేస్తున్నాడు. ప్రతి వాళ్ళకి ఏదైనా కావాలన్న వెళ్ళినా కూడా ధర్మం చేస్తున్నాడు. ఇల్లు కాలినా ఏదికైనా ఇస్తాడు. కోన రఘుపతి గారు చేయట్లేదా మరి? ఏమి లేదు. మా కొడుకు ఇంటికి ఇల్లు కాలిపోతే 10,000 రూపాయలు ఈయన ఇచ్చాడు. ఆయన దగ్గరికి పోతే ఏమి ఇలా మరి ఏంటి అట్లా. అయితే బాపట్లలో రఘుపతి గారి కన్నా వైఎస్ నరేంద్ర వర్మ గారు బెస్ట్ అంటారు. బెస్ట్ 3 పాలు బెస్ట్. 10 మంది మాట అన్నం పెడుతున్నాడు. 10 మందికి అన్నం పెడుతున్నాడు. మరి ఏంది ఆయన కన్నా ఇంకా గొప్ప ఆయన ఎవరు ఉన్నారు? 530 రోజులు మాట అన్నం పెట్టాడు. మరి జగన్ కావాలా చంద్రబాబు కావాలా పైన? జగన్ ఎందుకో మోడీ కావాలి పైన. ఏంటి అంత మాట అన్నావు? వద్దు, ఉద్యోగస్తులకి ఏమీ ఇట్లేదు. ఇప్పుడు పింఛన్లు లేవు, ఇంతవరకు లేవు, ఏమీ లేవు. ఆయన ఎందుకు అయినా పెన్షన్ రావట్లేదా? పింఛన్లే కాదు, ఈ పింఛన్లే కాదు, గవర్నమెంట్ పింఛన్లు కూడా టీఆర్స్ లాంటి ఇవ్వాలని ఏమి ఇట్లా. చంద్రబాబు వస్తుందా? ఆయన ఇంతవరకు ఇచ్చాడు కదా, 28 కూడా పింఛన్లు ఇచ్చాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసారా? ఎదురు ఎప్పుడు ఇప్పుడు ఈయన టీడీపీలో 2019 ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసారా? ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమి ఇట్లా. అయితే బాపట్లలో నరేంద్ర వర్మ గారిని గెలిపించుకుంటారు. అదే గెలిపించుకోవాలని.